వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాకటాక్ష సిద్ధిరేస్తూ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి పైన మీరు 2 రోజుల నుంచి ఆ వార్తలు చూస్తా ఉన్నారు. సో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ అంటే ఒక పక్కన ఆ అమ్మాయి చెప్తున్న వెర్షన్ కి ఈయన బయటకు వచ్చి చెప్పిన దానికి అంటే ఇప్పుడు రిలీజ్ అయిన కొన్ని వీడియోలు కావచ్చు, వీటన్నిటిపైన మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరికన్నా ముందర ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఆయన ఎందుకు మధ్యలో? చెప్తా పతివ్రత పరమాణం వండితే తెల్లవారేదాకా చల్లారలేదట. ఈయన మీడియా ముందుకు వచ్చి అరవశ్రీధర మీద గట్టిగా మాట్లాడుతూ లోపలేసి బొక్కలు పట్టగానట్టు మాట్లాడుతున్నారు. మరి అనంతబాబుని ఏం చేశారు? ఆయన ఏం చేయలేదుగా. గోరంట్ల మాధవ్ని ఏం చేశారు? అంబటి రాంబాబు గారిని ఏం చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక కమింగ్ టు వీణ, ఈవిడ కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ముందర అసలు ఆవిడ మాటలు ఏంటో చూద్దాం కొంచెం. ఆవిడ ఈ అరవ శ్రీధర ఎమ్మెల్యే రైల్వే కోడూరు, ఆయన ఎమ్మెల్యే అవ్వగానే ఈవిడ ఒక మెసేజ్ పెట్టింది, కంగ్రాచులేషన్స్ అని. బాగుంది, వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పచ్చు, మెసేజ్ కూడా పెట్టచ్చు, తప్పులేదు. మెసేజ్ పెట్టిన వెంటనే అదే రోజు గంట సేపు 2 గంటల సేపు చాటింగ్ చేసుకున్నారు ఇద్దరు. సరే, శ్రీధర్ మగాడు చేశాడు అనుకోవచ్చు. నీకు ముక్కు మొహం తెలియని ఎవరో ఆయన చాటింగ్ చేయగానే నువ్వు ఎలా చేయగలిగావు? తెలియకుండా తెలియని పర్సన్తో చాటింగ్ ఎలా చేస్తావు? ఇదో పాయింట్. రెండో పాయింట్, రాత్రిపూట వచ్చేవాడు నా దగ్గరికి, ఒక రోజు వచ్చి బయటికి తీసుకొని వెళ్తానని చెప్తే గొడవ చేస్తే ఏముందిలే అని చెప్పి మా బాబుని కేర్ టేకర్కి అప్పగించి నేను ఆయనతో వెళ్ళాను. ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆపేసి నన్ను బలత్కారం చేయబోయి కొట్టబోయి చేశాడు. ఒక ఆడపిల్లవై ఉండి నీలో ఏ ఇంటెన్షన్ లేకపోతే నువ్వు ఆయనతో పాటు కారెక్కి ఎందుకు వెళ్ళావు? గొడవ పెట్టుకున్నారు అని ఆవిడ చెప్తోంది. అది కూడా పక్కన పెడదాం. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయింది, 5 సంవత్సరాలు అయింది పెళ్ళి. 3 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. మరి 3 ఏళ్ల కొడుకు ఎలా వస్తాడు? ఇది కూడా పక్కన పెడదాం. అన్ని పక్కనే పెట్టు, ఇది కూడా పక్కన పెడదాం. ఐ లవ్ యూ అని మెసేజ్ పంపించింది ఎవరు? ఫస్ట్ ఈవిడే. తరువాత ఇవన్నీ అయిపోయిన తరువాత వన్ ఫైన్ మార్నింగ్ పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడని అనుకుందాం శ్రీధరం. దానికి ఆవిడ రెడీ అన్నప్పుడు శ్రీధర్ ఏమన్నాడు? ముందర విడాకులవని తర్వాత పెళ్లి చేసుకుందాం. ఈ గ్యాప్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది. సరే, అబార్షన్ చేయించుకున్నారు. ఒక ఆడపిల్ల అబార్షన్ 5 సార్లు చేసుకున్నారు సంవత్సరానికి అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. ఈవిడ చెప్పిన అన్ని అబద్ధాలు. పైగా ఈయన మీద ఎమ్మెల్యే కదా, గౌరవం ఉంది, భయం ఉంది, ఏదో చేస్తూ ఉంటాడు, మా అబ్బాయిని చంపేస్తాడన్న భయం ఉంది. అన్ని చెప్పిన దానివి 1.5 సంవత్సరం కాలంగా ఎందుకు ఆగావు? పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఈవిడ సిద్ధాంతి, శ్యామలో వేదాంతి లాగా ఆవిడతో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే సాక్షిలో కూర్చున్నాం.
ఇంత ఇంత టైం గ్యాప్ గడిపిన దానివి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇకపోతే ఇంతకు ముందే ఈవిడికి 4 సార్లు ఏదో రిలేషన్షిప్ అనుకో పెళ్లి అనుకో ఏదో జరిగిందని అన్నారు చాలా వరకు. నేను చెప్పలే ఈ మాట, జనసేన నేతలే చెప్పారు. మరి వాళ్ళందరూ ఎవరు? అంటే ఇప్పుడు 4 అయిపోయింది, 5వ వాడు విడాకుల్లో ఉన్నాడు, ఈ అరవ శ్రీధరు 6వ వాడ. అంతా బాగుందండి అంజి గారు. అసలు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అరవ శ్రీధరు బొచ్చు కూడా పీకలేరు. అరవ శ్రీధర్ తప్పే లేదు, జనసేనలో సస్పెండ్ చేసే ఛాన్సే ఉండదు. దేనికి ఉండదు? నేను ఇవాళ మార్నింగ్ ఒక ఢిల్లీలో నాకు ఒక మిత్రుడు ఉంటే లాయర్ గారు, ఆయనతో మాట్లాడి, సుప్రీంకోర్టు లాయర్. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నాకు, సార్ ఫస్ట్ చాట్ చేసి మొదలుపెట్టింది ఎవరో, తర్వాత కొట్టుకున్నారు, దట్ ఈస్ సెకండరీ. 1 year నుంచి లివింగ్ రిలేషన్స్ లో ఉందెవరు? ఈ అరవ శ్రీధర్ అంతటి వాడే వెళ్ళి ఈవిడికి కోర్టులో విడాకులు ఏర్పాటు చేయించాడు. ఎవరితో మాట్లాడి? ఈవిడ ఫస్ట్ భర్తతో. అరవ శ్రీధర్ని చాలా గొప్పగా చెప్పాలి. ఇన్ని పెళ్లిళ్ళైనా నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాను. నువ్వేం చేశావు? ఇంటెన్షన్ గా ఫస్ట్ నుంచి వీడి వీడియోలన్నీ కూడా తీస్తూ స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టుకుంటూ వన్ ఫైన్ మార్నింగ్ బ్లాక్మెయిల్ చేశాం. అండ్ ఈవిడ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో కూడా కాండక్ట్ సర్టిఫికేట్ సరిగ్గా లేదని చెప్పి సర్వీస్ రిజిస్టర్ ఇంకా ఓపెన్ అవ్వాలి. అంతకుముందు తిరుపతిలో ఈవిడ రెంట్కుంటే ఆ ఓనర్తో గొడవ పెట్టుకుంటే ఆయన అక్కడ కేసు పెట్టాడు. సో ఇప్పుడు కరెక్ట్ ఎవరు, తప్పెవరు, ఇందులో వైసీపీ పాత్ర ఎంత ఉంది అని ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు వైసీపీ పాత్ర లేదు. ఎందుకు లేదంటే కేవలం వెళ్ళి ఆ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వటం తప్పితే అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే వీరికి ఆల్రెడీ 1.5 year నుంచి ఉన్నారు కదా రిలేషన్ లో. 1.5 year క్రితం అంటే అప్పుడు ఎలక్షన్స్ కూడా అయ్యి ఉండకపోవచ్చు, ఆ పీరియడ్ లోనే రన్నింగ్ అవుతూ ఉండుండొచ్చు. సో అది తప్పు కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అరవ శ్రీధర్ ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవాలని అనుకోవటం తప్పు కాదు. కానీ ఈవిడ బ్లాక్ మెయిల్ చేయడం 100% తప్పు. ఈవిడ కోర్టుకి వెళ్ళిన రిలేషన్షిప్ తప్పని ఎవరు చెప్పరు. నన్ను ఇలా కొట్టాడు సంవత్సరం క్రితం అని చెప్పాను. సంవత్సరం క్రితం కొట్టాడు, ఆ తర్వాత రిలేషన్ లో ఉన్నారుగా, సంవత్సరం పాటు రిలేషన్ లో ఉన్నారుగా. ఇప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? 100% వీణాది అవుతుంది. అంటే ఈవిడ ఎందుకు అసలు మీడియాలోకి వచ్చింది, ఏ పర్పస్ తో వచ్చింది? అంతకు ముందు ఏదో వీడియో తీస్తూ జర్నలిస్టుని లోపల పెట్టి కొట్టేసింది. అంటే అంత అగ్రెసివ్ గా ఉన్న మనిషి ఓ ఎమ్మెల్యే కదా, ఏం చేస్తాడో, ట్రాన్స్ఫర్ చేస్తాడో, ఏం చేస్తాడో అనే భయంతో లొంగిపోవాల్సి వచ్చింది అంది. అంత అగ్రెసివ్ మనిషి ఎలా లొంగుతుందండి? కష్టం కదా అది. ఇంకోటండి, ఇప్పుడు మనం ఏది మాట్లాడినా 2 వైపులా మాట్లాడాలి. తప్పు బొమ్మ బొరుసు 2 వైపులా మాట్లాడాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే బొమ్మ ఈమె అయింది, బొరుసు ఈమె అయింది. అక్కడ శ్రీధర్ క్లారిటీగా. ఇకపోతే వీడియోస్, న్యూడ్ వీడియోస్, అవి అని ఆమె చెప్పింది. ప్రత్యేకంగా ఎవరో చెప్పలా, ఆవిడ వీడియోలోనే ఆమె చెప్పింది ఏ. మరి ఏం సబ్మిట్ చేస్తారు కోర్టుకి? లాయర్ ఏం వాదిస్తాడు? పచ్చిగా బూతులతో చెప్పాడు నాకు సుప్రీంకోర్టు లాయర్. అవి ఆ పదాలు వాడటం ఇష్టం లేదు, కానీ బొచ్చు కూడా పీకలేరు ఎమ్మెల్యే గారిది. ఆయన పదవికి కానీ ఆయన సస్పెన్షన్ వేటుకు కానీ ఎటువంటి ఆస్కారము లేదు, జరగని పని అది. తప్పంతా కూడా ఈవిడి మీదే ఉంది. సో అప్పుడు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు? ఇంకా
అరవస్ శ్రీధర్కి దండం పెట్టాలని. నలుగురిని వదిలేసావు లేదా ముగ్గురిని వదిలేసావు, నాలుగో వాడి విడాకుల కేసు ఉందన్నావు, ఆ విడాకుల కేసు అయిపోతే పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇంతకన్నా మంచివాడు అరవా శ్రీధర్, ఎంతో మంచి వ్యక్తి. ఇప్పుడు ఎవరినో దొరుకుతా. ఇప్పుడు సామాన్య మానవులు ఎవరినో లాస్ట్ ఇయర్ ఒక రిలేషన్షిప్ పోయింది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే ఎందుకులే బాబు అని తప్పకుండా వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు తప్పిందో, మళ్ళీ నేనేమవుతానో, నా భవిష్యత్తు ఏంటో, ఇవన్నీ ఆలోచిస్తారు. ఈవిడ ఇంటెన్షన్ గానే కావాలనే ప్రీ ప్లాన్డ్ గా, పైగా చెప్తుంది కదా నా ఇన్స్టాగ్రామ్, ఆయన శ్రీధర్ ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు లాగిన్లు నా దగ్గరే ఉన్నాయని. నీ దగ్గర ఎందుకు ఉంటాయి? అన్నీ చెప్పి ఇది కూడా చెప్పింది ఆయన తెలివిలేనివాడు అని. కరెక్టే, 100% అరవై శ్రీధర్ తెలివిలేనివాడే. ఆయన చదువుని ఎంత చదువుకున్నా ఆయన ఏదైనా మీడియాలో ఒకే ఒకసారి మాట్లాడాడు, ఏదైనా సరే నేను కోర్టులో చూసుకుంటాను అని. ఆయన చెప్పే మాటల్లోనే ఈయన నిజంగా బీటెక్ చదివాడా అని అనిపించింది. అంటే చదవలేదని నేను అనట్లేదు, అది తప్పుగా మాట్లాడట్లేదు, అంత అమాయకంగా ఉన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ హనీ ట్రాప్ లో ఈ రాజకీయ నాయకులు మామూలు వాళ్ళు పడితే బయటికి రావడం కష్టమే. ఏదో విధంగా తలకాయ పనులన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఈ ఒక్క శ్రీధర్ విషయంలోనే ఏ ఇబ్బంది లేకుండా బయటకు వస్తాడు. ఫస్ట్ అసలు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎంతమందిని ఇలా మోసం చేస్తావు? ఎంతో మంది ఉన్నారు మోసం చేస్తున్నారు. ఇంకా ధైర్యంగా ముందుకొచ్చి నేను చేసుకుంటాను పెళ్లి అన్నప్పుడు నీకేం పోయే కాలం? చక్కగా వైఫ్ ఆఫ్ ఎమ్మెల్యే శ్రీధర్ అని పెట్టుకోవచ్చుగా. అంత టైం కూడా ఆగలేకపోయావా? కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఈ శ్రీధరు తన ఫోన్లన్నీ తీసేసి వేరే ఫోన్ పెట్టుకొని ఉండొచ్చు, ఆగిపోయాడు మాట్లాడటం. అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు ఎందుకు ఆగిపోయి ఉంటాడు? ఎవరో శ్రీధర్కి చెప్పుండాలి, తిను మీవి రికార్డింగ్ చేస్తుందనో, వాయిస్ రికార్డ్ చేస్తుందనో, మీ మీద ఒక గుడ్ అభిప్రాయం లేదనో ఏదో ఒకటి చెప్పుండాలి. అతనికి బాధ కలిగి వదిలేశాడు అంతే తప్పితే అతని వ్యక్తిగతంగా మంచివాడు. ఇక్కడ సింపుల్ క్లారిటీ ఏంటంటే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, రిలేషన్షిప్ లో ఉండటం తప్పు కాదు. రిలేషన్షిప్ లో ఉండి సరే ఒకసారి అబార్షన్ తీయించారు, అబార్షన్ అయిందంటే ఒప్పుకోవచ్చు. 5 సార్లు అబార్షన్ అంటే నథింగ్, ఎవడు నమ్మడు. ఇవన్నీ అయిపోగా పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకోకుండా నీకు నువ్వు రివర్స్ అయిపోతే ఇప్పుడు నష్టం తప్పు శ్రీధర్దా వీణాదా? నో డౌట్ అబౌట్ ఇట్. 100% కాదు, 1000% వీణాదే తప్పు.